మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా దేవ, నీ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థాన దినమందు తండ్రి, మేము నీ సన్నిధికి కూడి వచ్చి ఉన్నాం తండ్రి. నీ వాగ్దానం బట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను, నా సన్నిధి ఉంటుంది అని మీరు చెప్పినారు. మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలు ఎంతో భక్తితో నీ నామాన్ని స్మరించారు, పాటల ద్వారా స్తుతించారు తండ్రి. మీకు వందనాలు నాయనా. మరి ఈ సమయంలో నీ మాటలు వినుటకు ప్రభువా మేము సిద్ధపడి ఉంటున్నాం. దయతో మీరే మాట్లాడండి నాయన. ఈ దినములలో మేము వినవలసినటువంటి వాటిని మేము వినులాగున మాకు సహాయం చేయండి. విని గ్రహించులాగున మాకు సహాయం చేయండి. మా హృదయ నేత్రాలు తెరవండి తండ్రి. నాయన మీకే వందనాలు స్తోత్రములు. మీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని ఉంచి నాయన ఈ సమయంలో నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు దివ్యనామములో అడిగి బ్రతిమలాడి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం మీతో గడుపుటకు, మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించుటకు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈరోజు సాయంకాలం ఈ ఆరాధనలో మనమందరము దేవుని యొక్క మాటలను వినుటకు ఆశతో ఉంటున్నాము. ఈ స్థలంలో మనుషులు మరి స్తుతించబడటం కాదు, మనుషులు హెచ్చించబడటం కాదు ఈ స్థలం, కానీ దేవుడు మాత్రమే మహిమపరచబడటం, దేవుడు మాత్రమే స్తుతించబడటకు ఈ స్థలము మనము మరి ఆశతో ఈ స్థలానికి వచ్చిన దేవుని యొక్క వాక్య భాగాల నుంచి 3 వాక్య భాగాలు చదివితే మనం విన్నాం ప్రియులారా. ఆ వాక్య భాగాలలో ఒక మాట నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను. ఆ మాట జేమ్స్ యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనం. నేను ఎప్పుడు వాక్య భాగము చెప్పిన తర్వాత, వాక్య భాగం ధ్యానించిన తర్వాత, వాక్యం విన్నటువంటి బిడ్డలతో నాతో నేను గుర్తు చేసుకుంటాను. విన్నటువంటి ప్రతి పర్యాయం, ప్రతిసారి కూడా వాక్యం వినేటటువంటి వారు గుర్తు చేసుకోవాల్సిన మాటలను యాకోబు భక్తుడు రాసినటువంటి మాటలు. 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారనై ఉండండి. వాక్య ప్రకారంగా ప్రవర్తించడం అని అంటే యేసుక్రీస్తును అనుసరించి నడవటం. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం మర్చిపోకూడదు. దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో చెప్పినటువంటి మాటలు 14వ అధ్యాయం 15వ వచనంలో అన్నటువంటి మాటలు, మీరు నన్ను ప్రేమించడలా నా ఆజ్ఞలు గాయకుంటారు, నా మాటలు గాయకుంటారు. వాక్యం అంటే దేవుని నోటి నుండి బయలుదేరినటువంటి ఒక శబ్దం, సృష్టిని కలగజేసినటువంటి శబ్దము.
సృష్టిని కలగజేసినటువంటి శబ్దం ఈ భూమి మీద శరీరధారిగా మనుష్యుడు అవుటకు ఆ వాక్యం, ఆ శబ్దం బయలుదేరి ఒక పవిత్రమైన కన్య ఆ యొక్క కన్య ద్వారా ఆ గర్భంలో పిండంగా మారి శరీరం దాల్చి మరి కుమారుడి రూపంలో వచ్చినటువంటి విషయం. వాక్యం వెలుగై ఉన్నటువంటి వాక్యము. ఆ వాక్యము దేవుని యొక్క మాటను మనం అనుసరించేటటువంటి వాక్యానుసారంగా నడువుడేనంటే యేసుక్రీస్తును పోలి నడవటం, యేసుక్రీస్తును అనుసరించటం, దేవుని యొక్క మాటను బట్టి జీవించటం వాక్యము అంటే. ఆ మాటలు నేను ఎక్కువగా చాలా వరకు ఇష్టపడతాను. అందరం కూడా ఆ మాటలను మనం నిత్యము స్మరించుకోవాల్సిన మాటలు. ఇంకో మాట కూడా నాకు బాగా ఇష్టం. ఆ మాట ఏంటంటే ఇదే పత్రికలో మొదటి అధ్యాయంలో 27 వచనం నేను చాలాసార్లు అస్సలు భూమి మీద జరిగేటటువంటి ఆరాధనలు, పూజలు, నైవేద్యాలు, దేవుని కొరకు దేవుని ప్రస్థానం చేసుకోవడానికి మనుషులు చేసే ప్రయత్నములన్నీ కూడా వీటివన్నీ కూడా భక్తి కిందికి వస్తున్నాయి. భక్తి యొక్క నిర్వచనం కూడా యోహాను భక్తుడు తెలియజేశాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమునైన భక్తి ఏదనగా, నిర్వచనం చూడండి, భక్తి ఏదనగా తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏదనగా అని అంటాడు. దేవుని ఎదుట భక్తి అంటే ఏంటిది? దేవుని ప్రసన్నం చేసుకోవటం అంటే ఏంటిది అని అర్థం. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా చూసుకొనటం భక్తి యొక్క నిర్వచనం. అది దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించటం, ఇహలోక మాలిన్యం తనకంటకుండా చూసుకోవటము భక్తి అనేటటువంటి విషయాన్ని దైవజనులు యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారు. ఈ మాటలు మనము చాలాసార్లు విన్నటువంటి మాటలు మనం నిజంగా మరి ఆ మాటల్లో బట్టి మనము జాగ్రత్త పడుతూ మన భక్తిని సరిచేసుకుంటూ భక్తి మార్గములో కదా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే 57 యెషయా గ్రంథం 57లో మనం చూసినట్లయితే ఉపవాసాన్ని గూర్చి యెషయా భక్తుడు రాస్తూ ఉపవాసం, నిజమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది అనేటటువంటి నిర్వచనం అక్కడ మనకు కనబడుతుంది. ప్రియులారా, నిజమైన ఉపవాసం, దానికి ఒక సమయం పెట్టుకొని ఈ సమయం నుండి ఆ సమయం వరకు మంచినీళ్ళు కూడా ముట్టకుండా మరి జాగ్రత్త పడుతూ ఆ సమయం తర్వాతనే మరి ఆహారమో లేకపోతే అల్పాహారమో తీసుకోవటం అనేది చాలామంది బిడ్డలు చేసేటటువంటి విధానం. మరి ఉపవాసము
అనేటటువంటిది బయట జీవిస్తూ, బయట సంచరిస్తూ, బయట పనులలో పాల్గొంటూ చేసేటటువంటి ఉపవాసము ఒకటి, నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున నీ తండ్రితో గడిపేటటువంటిది కూడా ప్రభు చెప్తాడు, యేసు ప్రభు చెప్తాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలని అంటే, వేషధారుల వలె మీరు చేయకండి, బయటికి కనబడ్డం, పబ్లిసిటీ చేసుకోకండి ఉపవాసాన్ని గురించి, వేషధారుల వల్ల చేయొద్దు. గదిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపేటటువంటి సమయం, నివాసము, దేవునితో సహవాసంలో ఉండేటటువంటి కాలం, అది దేవునితో గడిపేటటువంటి కాలం. నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినంలో కంటే శ్రేష్టం అనే మాటలు మనం 84 కీర్తనలు చూస్తాం. చాలా దేవునికి ఇష్టమైన ఉపవాసం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టడం అండి. నేను లెంట్ దినాలలో 40 దినాలు కొన్నిటిని పూర్తిగా అవాయిడ్ చేసేసి జాగ్రత్త పడతాను. నేను నా శరీరానికి నేను షుగర్ పేషెంట్గా ఉండి అల్పాహారం మాత్రం తీసుకొని ఏ రకమైనటువంటి అంటే ఖర్చుతో కూడినటువంటివి, లేకపోతే నా శరీరాన్ని తృప్తిపరిచేటటువంటి వాటన్నిటిని దూరంగా చేసేసి జాగ్రత్త పడతాను. అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయాలి. యెషయా గ్రంథం 57లో చెప్పినటువంటి, నీ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి పెట్టినప్పుడే అది నిజమైన ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉండేసి మధ్యాహ్నం కూడా మరలా 6 గంటల తర్వాత కలుపుకొని తినటం కాదు. అంటే అది ఇది కలిపి బాగా ఆకలైంది, ఉదయం నుంచి ఉపవాసం ఉన్నానని చెప్పేసి 6 గంటల తర్వాత మరలా మధ్యాహ్నం కూడా కలిపేసేసి కడుపు నిండా తినటం కాదు ఉపవాసం అంటే. నువ్వు ఏదైతే పక్కన పెట్టావో ఉపవాసం అనేటటువంటి ఆ యొక్క విధానంలో నువ్వు ఏ ఆహారాన్ని అయితే తినకుండా నువ్వు ఉపవాసం ఉన్నావో ఆ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి పంచటం ఉపవాసంలో భాగం. అది యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఉపవాసం యొక్క విధానంలో అది చాలా ప్రాముఖ్యం. ఆకలి కొనినవాడు మనకు ఎదురుపడుతూనే ఉండవచ్చును, లేకపోతే ఆకలి కొనిన వారు మన వీధిలో ఉండొచ్చు, లేకపోతే ఇంకొక డౌన్ టౌన్లో ఇంకొక స్థలంలో ఉండొచ్చు, తప్పనిసరి. అసలు క్రైస్తవులమైనటువంటి, క్రీస్తుని ఎరిగినటువంటి, క్రీస్తుని ఆరాధించేటటువంటి, నిజ దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు చేయవలసినవి చాలా మర్చిపోతున్నారు అని అనుకుంటాను నేను. చేయవలసినవి, పాటించవలసినవి, అనుసరించవలసినవి. ఒక స్థలం దగ్గరికి పోతే నేను ఒక స్థలానికి పోయినప్పుడు నన్ను, సార్ మీరు దయచేసి ఇట్లా ఉండండి అట్లా ఉండండి అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సార్ వెరీ సార్ వెరీ ఓకే ఓకే అని చెప్పేసి నేను వాళ్ళకి లోబడి నేను లోపడిపోయినా. ఈరోజు మేము ఒక గుట్టకు పోతే అక్కడ అదొక పవిత్ర స్థలం అని చెప్పేసి తలంచి ఆ స్థలానికి ఎంత భక్తితో పోయేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమండి, తిరుపతి కొండకి ఎట్లా పోతారో తెలుసా అండి? ఎట్లా పోతారండి? చెప్పులు వేసుకొని పోతారండి? బుట్లు వేసుకొని పోతారా? మసీదులోకి ఎట్లా పోతారండి? బుట్లు వేసుకొని పోవచ్చా అండి? చెప్పులు వేసుకొని పోవచ్చా? నేను అంటున్నాను, నేనేం బాధపడకండి. అమెరికాలో ఒకలాగో, ఇండియాలో ఒకలాగనో, లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో ఒకలాగనో కాదు. నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధమని నువ్వు అనుకుంటే మాత్రం
ఆ పరిశుద్ధతను కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఏ కారణాలు చెప్పి కూడా దేవునికి సంజాయిషి ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. మనం నేను నిన్న ఎవరితోనో చెప్తూ ఒక మాట చెప్పాను. కీర్తి కుమార్ అనే ఒక ఇంజనీర్, పాల్వంచలో ఒక క్రిస్టియన్, మంచి పేరు, మంచి మంచి హైటు, తెల్లగా ఉంటాడు, ఇంజనీరు. ఆయన వైజాగ్ నుంచి ఎక్కడో నుంచో బహుశా ఇటు వచ్చినటువంటి ఆ ఎలక్ట్రికల్ బోర్డులో ఇంజనీర్గా వచ్చాడు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఆయనకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన రోజున ఆ రాత్రి భార్య పెద్దగా అల్లరి చేసేసి దెయ్యం అని చెప్పేసి అతని దగ్గర నుంచి ఆ గదిలో నుంచి పారిపోయింది. అంతా ఆశ్చర్యపోయినా, ఇదేంటిదబ్బా, అందమైనటువంటి పిల్లవాడు, చక్కటి అందమైన పిల్లవాడు, చర్చిలో జరిగింది మళ్ళీ మ్యారేజ్. ఏంటిది ఈ అమ్మాయి దెయ్యం అని చెప్పేసి ఆ రోజు పూర్తిగా తెల్లవారినాక ఏం జరిగింది అనేటటువంటి, అంటే ఆయన నాకేం తెలియదు అంటున్నాడు. కానీ ఒక ప్రార్థన చేసే ఒక మంచి పవర్ఫుల్ సంజీవరావు గారు అనేటటువంటి దెయ్యాల సంజీవరావు గారు, ఆయన చూస్తే దెయ్యాలు బారిపోతాయి అని అంటారు. దెయ్యాల సంజీవరావు గారిని పిలిపించి ప్రార్థన చేపిస్తే రావద్దు అని చెప్పి చరుచుకుంటూ ఆయన పారిపోవడంతో ప్రయత్నం చేశాడు. ఆయన వస్తుంటే పట్టుకొని ఆయన్ని లోపల తీసిపోయి రూములు పెట్టేసేసాడు. ఎంట్రుకలు పట్టుకొని ఎందుకు వచ్చినావు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చినావు చెప్పని అడుగుతుంటే చెప్పేస్తుండండి. ఆ కరెంటు, ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పెద్ద టర్బైన్ ఏదో ఇన్స్టాల్ చేశారట. ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి టర్బైన్ ఇన్స్టాల్ చేసేటటువంటి సమయంలో పూజలు జరిగినాయి. పూజలు జరిగితే ఆ సమయంలో ప్రసాదం తిన్నాడు అని మాత్రమే. ఆ టైంలో నన్ను ఒప్పుకున్నాడు కాబట్టి నేను ఇతనితో ఉండడానికి వచ్చాను అని చెప్పినట్లు ఈ సంజీవరావు గారు చెప్పాడు అందరితో. ఈయన దేవుని బిడ్డ, ఇతనితో నువ్వు ఉండడానికి వీల్లేదు, యేసు నామములో నిన్ను కాల్చివేస్తున్నానని చెప్పేసి ఆయన గట్టిగా బలమైనటువంటి ప్రార్థనతో ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టడం జరిగింది. తర్వాత ఆయన మామూలుగా అయిపోయాడు. ఆయన సంసారం మామూలు క్రియలు కానీ చాలాసార్లు గమనించండి. అది ఒక ముస్లిం తింటాడండి ప్రసాదం, మీరు ఊహించండి, చేస్తాడండి. ఏమో మర్యాద కొరకు, అంత కొలీగ్స్ కదా, మర్యాద కొరకు ఏదో కొద్దిగా తర్వాత తుడిచేసుకుందాంలే, బొట్టి ఇక్కడ పెట్టి ఇట్లా అక్కడ కొబ్బరికాయ కొట్టి అగరవత్తులకు ఇచ్చి పూజ చేసి ప్రసాదం ఆ గురువు పెడుతుంటే ఈయన కూడా పట్టుకొని తిన్నాడు అంటే ఇట్లా అన్నాడంట. అదంతా ఆయనే చెప్పాడు. ఇలా గమనించండి, ఎన్నిసార్లు దేవునికి విరోధముగా మనం చేస్తాం కదండి. నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి మనము పాటించినటువంటివి విగ్రహారాధనలో ఉన్నటువంటి వారు, నిజదేవుడు కానటువంటి వారిని గూర్చి మనం విన్నప్పుడు ఎంత నిష్ఠ కదండి. మీరు నమ్ముతారా? నేను నిన్న ప్రార్థన అది ఏంటిది ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఖురాన్ కింద పెడతారండి? ఎప్పుడైనా చూశారా? పెట్టరండి. ఖురాన్ కింద పెట్టారు. మనం పెడతాం, బైబిల్ని తొక్కిలలో పెడతామండి. ఏం గౌరవిస్తున్నాం?
కవర్ ఇస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేస్తాం. ఇది కార్పెట్టే కదా, పెట్టేసేస్తాం. బైబిల్ను దేవుడు అనుకుంటున్నాం, దేవుని మాటలు కదండి, దేవుని మాటలు తోరా. పంచగ్రంథాలను ఇశ్రాయేలులో ఏమన్నారు? తోరా అన్నారు. లేదా స్కేల్ తోరా అంటే స్కేల్. మానవుని యొక్క విధులను సరిచేసేటటువంటి దేవుని మాటలు రాయబడ్డటువంటివి, దేవుని ఆత్మచేతను రాసినటువంటి మాటలను నువ్వు నమ్మితే ఆ మాటలకు ఎంత ప్రాధాన్యత ఉండాలండి, ఎంత దీన్ని కళ్ళకత్తుకోరండి. ఉట్టికి పైసలు కింద పడితే తీసి పల్లెటూళ్ళలో కళ్ళకత్తుకుంటారండి. వాటం అసలు బైబిల్ మేము బ్రదర్ పాస్టర్ గారు నేను అక్కడ కొండ మీద ఉన్నప్పుడు బ్లాండిన్ అమ్మ గారు ఫోన్ చేశారు, చాలా విచారకరమైన విషయాలని చెప్పేసి. సరే నీకు తెలవడం కూడా అవసరమే అని చెప్పేసి చెప్పింది. తెలంగాణలో హైదరాబాద్లో సమ్మర్ స్కూల్స్కు పిల్లలు వస్తుంటే మత మార్పిడి చేయడంకు వీళ్ళను అందరినీ తర్బీత్ కొరకని తీసి సండే స్కూల్ అనే పేరుతోనే వీళ్ళు ఇది చేస్తున్నారని చెప్పేసి బీజేపీ, ఈ బజరంగ్ దళ్, ఏబీవీపీ వీళ్ళందరూ వచ్చేసి చర్చ్ మీద దాడి చేసిందని చెప్పేసి వీడియోలలో ప్రసారం చేశారు, యూట్యూబ్లో పెట్టారు. మీరు చూడండి, నిన్న జరిగిన సంఘటన అది. అంటే ఈ సండే స్కూల్ VBS క్లోజింగ్ డేస్లలో జరిగినటువంటి సందర్భాలండి. అంత్య దినాలలో ఈ సంభవాలు ఉంటాయని చెప్పేసి 2000 సంవత్సరాల క్రితము దేవుడి యొక్క ఆత్మతో నడిపించబడ్డటువంటి భక్తులు ముందే రాసి పెట్టారు. నోస్ట్రడామో చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆడేవాడండి చెప్పడం. బైబిల్ ప్రకటన గ్రంథంలో లేదా? ఏమండి, ప్రకటన గ్రంథంలో ఉంది. దానియేలు గ్రంథంలో లేదా? ఉన్నది. దానియేలు గ్రంథం ఉన్నారు. పౌలు పత్రికల్లో లేదా? ఉన్నది. అంత్య దినాలలో అపాయకరమైన కాలము వస్తుంది అని చెప్పేసి పౌలు ముందే హెచ్చరించాడు. యేసు ప్రభు నా పేరిట అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు, మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, మీకు హింసలు మొదలైతే పారిపోండి అనట్లే. వీటన్నిటి ఇవి జరగబోతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలనేటటువంటి హెచ్చరికలు అవన్నీ కూడా మన విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉండగోరినటువంటి వారి గురించి చెప్పలేదా? తిమోతికి పౌలు ఒకసారి చూడండి, తిమోతి పత్రిక చూడండి ఒకసారి దయచేసి. మూడవ అధ్యాయం అండి, 2వ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. 3వ అధ్యాయం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏంటంట? హింస పొందుదురు. ఏమండి, హింస పొందుతారు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు. నీ భక్తి కనుక నటించేదైతే మాత్రం నువ్వు వాటిని తప్పించుకుంటావు, వాటి నుండి దూరంగా ఉంటావు. ఆ సమయంలో నువ్వు నిలబడలేవు. దేవుని బిడ్డగా నువ్వు నిలబడవు. నీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నిజమైన విశ్వాసం మాత్రమే నిలబడగలుగుతాడని బైబిల్ చెబుతుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేటటువంటి వారు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఏమని చెప్పేసి అంటుండే పౌలు, ఉద్దేశించువారు హింస పొందుదురు. ఫిలిప్పి సంఘంతో అనట్లేదండి, ఫిలిప్పి సంఘంతో అనలేదా? ఆ మాట అనలేదా అమ్మా? ఏమండి, మొదటి అధ్యాయం 30వ వచనం లేదా?
మామూలు ఆ మాటలను తెలియజేస్తూ పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక అని అంటాడు. ఆయన పక్షమున ఏంటండి? ఆయన పక్షమున శ్రమపడుటయు అని అంటాడు. ఆయన పక్షమున విశ్వాసం మాత్రమే కాదండి, విశ్వాసం ఉంచటం మాత్రమే కాదండి, శ్రమపడుటయు అందులో భాగము. విశ్వాస జీవితంలో అదొక భాగం అండి. మొదలవుతుంది చూడండి, ఎప్పుడో ఆరంభం కావాల్సి, ఎప్పుడో ఆరంభమైనా ఎక్కడెక్కడో ఆరంభమైంది. మీకు తెలుసండి, రోజుకు ఎంతమంది హతసాక్షులు అవుతుందో తెలుసండి మీకు? 450 మంది రేషియో అది. ప్రపంచమంతట్లో యేసుక్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యేటటువంటి వారి సంఖ్య 450 మంది అని చెప్పేసి ఈ యొక్క మార్టియర్స్ గురించి, టార్చర్ ఫర్ క్రైస్ట్ అనేటటువంటి ఆ పత్రికను అదేదో మొదలైతే ఆ పత్రిక వాళ్ళు లెక్కగట్టిన విషయాలు. 150,000 మంది సంవత్సరానికి. ఏమండి? ఎంతమందిని సజీవంగా తల నరికినటువంటి సందర్భాలు మీరు వీడియోలో చూశారండి? జరుగుతున్నాయండి. అసలు మణిపూర్లో జరిగినటువంటి దృశ్యాలు కొన్ని అసలు మీడియా వాళ్ళ ద్వారా బయటికి రాకుండా చేసేసారు వాళ్ళు. ఎంతమంది క్రైస్తవులు తప్పుపడ్డారు. పొడి లెక్కలు మాత్రమే మనకు వినబడ్డాయి కొన్ని. కానీ అక్కడికి వెళ్ళి నేను ఒక ప్రేయర్ గ్రూప్లో, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రేయర్ గ్రూప్లో నేను కూడా ఒక మెంబర్ని. నేను కూడా కొంత సహాయం చేసి అక్కడి నుంచి ఒక 10 మందిని పంపించాము మణిపూర్కు. ఎక్కడ బాధలలో ఉన్నా సరే మా వంతు వచ్చినప్పుడు, మా వంతు కూడా రాబోతుంది. ఆరంభమైంది భారతదేశంలో ఒక ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ, మీకు తెలుసండి, మణిపూర్ యొక్క జనాభాలో 50% క్రిస్టియన్స్ ఉన్నారండి. ఈశాన్య ప్రాంతం అంతా కూడా ఒక రకంగా సువార్త ద్వారా చాలామంది విశ్వాసులు, ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు. నేపాల్ కానీ, అస్సాం కానీ, త్రిపుర కానీ, ఈ ప్రాంతాలలో చాలామంది ఉన్నారండి. అటు నుంచి మొదలుపెట్టారు. అటు నుంచి ఈ యొక్క క్రైస్తవుల మీద మరి శ్రమలు, ఒత్తిడులు, హింసలు. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది యూదులు ఉన్నారని చెప్పేసి మీకు అందరికి తెలుసు అనుకుంటా. మణిపూర్లో చాలామంది యూదులు. ఏమన్నారు వాళ్ళని? యూదుల్ని ఏ మాట వాడారు వాళ్ళు? నాకు గుర్తులేదు కానీ ఆ మాట. వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేల్ దేశము రహస్యంగా విమానాలలో తరలించుకుపోయింది. 6,000 మంది యూదులు మణిపూర్ ప్రాంతం నుంచి. ఇశ్రాయేల్ ఏం చేసినా చాలా రహస్యంగా చేస్తారు. అది నిమిషాలలోనే అయిపోతుంది. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఆఫ్రికా దేశంలో ఈడీ అమీనో వాడెవడో, సరే వాడను అంటున్నాము కానీ కోపంతో అంటుండొచ్చు, కానీ ఎంటబీ అనేటటువంటి ఏరోడ్రోమ్లో ఇస్రాయేలీల ప్రజల విమానాన్ని హైజాక్ చేసి తీసుకుపోతారు. పాలస్తీనా వాళ్ళు తీసుకుపోయినప్పుడు వాళ్ళను విడిపించేటటువంటి ఒక సంఘటన ఎంత విచిత్రంగా ఉందనంటే, చాలా రహస్యంగా ఆ విమానంలో ఉన్నటువంటి వారిని ఇంకొక షెడ్, పెద్ద విమానం హ్యాంగర్ షెడ్లో వాళ్ళను అటువైపు దాచిపెట్టినా కూడా ఇశ్రాయేల్ సైనికులు వెళ్ళి అక్కడ విమానాన్ని దించి అక్కడి నుంచి వాళ్ళ మీద దాడి చేసేసి వాళ్ళలో ఎవ్వరు కూడా చావకుండా అక్కడ హైజాక్ చేసినటువంటి వాళ్ళే చనిపోయేటట్టు చేసి
వారిని విడిపించుకొని ఒక విమానంలోకి ఎక్కించుకొని ఇంకొక ప్రదేశానికి వచ్చి అక్కడ ఇంకొక విమానంలోకి తరలించి అక్కడి నుంచి ఇస్రాయల్ దేశం తీసుకుపోయారు. ఎంటబీ విమానాశ్రయం నుంచి ఎక్కడున్నా సరే వారికి ఇస్రాయేలుకి యూదులకు శ్రమలు వచ్చినప్పుడు ఇస్రాయల్ గవర్నమెంట్ వెంటనే స్పందిస్తుంది, వచ్చేస్తుంది. మణిపూర్లో కూడా అట్నే జరిగింది. ఇది చాలా మందికి తెలవదు. సుమారుగా 4,500 నుంచి 6,000 వరకు అక్కడ ఎవరైతే హిందూ యొక్క పేరుతో ఆ ప్రాంతంలో క్రైస్తవుల మీద దాడులు జరిగినాయో ఇశ్రాయేలీలుగా ఉన్నటువంటి వారు చాలామంది చనిపోయారు. తర్వాత చాలామంది కొండలకు పారిపోయారు, ఇంకొక ప్రాంతాలకు పోయారు, రెఫ్యూజీ క్యాంపులలో ఉన్నారు. ఏదో మొదటికైతే ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించిన వాళ్ళందరూ తీసుకొని ఇశ్రాయేల్ దేశానికి తీసుకొని పోవడం జరిగింది. పిల్లలు గమనించండి, శ్రమలు రాబోతున్నాయి. శ్రమలలో ఉన్నామండి, శ్రమలలో ఉన్నాం. సద్భక్తితో నివసింపు కోరితే, బ్రతకను ఉద్దేశిస్తే, విశ్వాసిగా నీవు ఉండగోరితే నువ్వు క్షేమంగా ఉండవు, సుఖంగా ఉండవు. బంట సందుల పావురమా, పేట బీటల పావురమా అనేది ఒక పాటలో ఉండదు, నాకు అది పూర్తి రాదు. కానీ సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చి వేళాయే వేచి ఉండుమా అని ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, మన రాజమండ్రి ఒక అక్క ఉంటుంది, చంద్రలేని అక్క, నాకు బాగా ఇష్టం. 1986లో నేను మీటింగ్స్ పెట్టి ఆ అక్కని పిలిచేసి పాడమన్నప్పుడు ఆ అక్క పాడిన పాటకు ఎంత ప్రభావంతో కూడినటువంటి పాట. బాగా స్వరం మంచి ఉందని అనుకుంటుందా? కాదండి, సవాలుతో కూడినటువంటి కాలి అంటే ఆ మండిపోతున్నటువంటి ఒక శక్తిగా కనపడదు ఆమె. బండ పాట, మా బండ సందుల పావరమ, చాలా అద్భుతమైన పాట అది. ఎంత ఆ పాట ద్వారా ఆమె ఎన్ని ప్రాంతాలకు తిరిగి సువార్త సేవ చేసిందనంటే, ఎన్ని సంఘాలను ఒక రకంగా హెచ్చరించిందంటే, నిజంగా మేము పాస్టర్లము, మేము బిషప్లము, మేము పోపులము అనుకున్నటువంటి వాళ్ళు కూడా చేయలేనటువంటి సేవ చేస్తుందని ప్రజలు అనుకున్నారు. దాని గురించి మనం ఏమీ బాధపడనక్కర్లేదు. ప్రజలు అంటున్నారు ఆమె చేసేటువంటి సేవ అలాంటిదని. ఆమె పాడినటువంటి పాట సంఘమును గూర్చి, ఆమె పాడినటువంటి పాట కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నోరు ఉండి పాడలేవా యేసు పాటను. ఆ పాట చాలా సంచలనం సృష్టించింది ఆ ప్రాంతంలో. ఒక గుడ్డమామే, పూర్తిగా అందురాలు ఆ అక్క, కన్నున్నట్టు వాళ్ళతో ప్రశ్నిస్తుందండి. కన్నులుండి చూడలేవా నువ్వు యేసు మహిమను కదా, కాళ్ళు ఉండి నడవలేవా యేసు. ఆమె ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి వచ్చింది మా దగ్గరికి. మీ కారు డబ్బులు అటు కారులో రాలేదు ఆమె, రైలు బండిలో ఎక్కేసి వచ్చేసిందండి. బస్సులో వచ్చి ఆ కొత్తగూడెం దిగేసి బస్సులో నుంచి మనుగురికి వచ్చేసింది. శ్రమపడ్డది. మేము పండెక్కినప్పుడు అడాప్టెక్ ఇల్లు ఏదో ఉన్నది కదండి, అడాప్ట్ చేయండి ఒక కొండను. అడాప్ట్ చేయాలా మనం అంటే ప్రార్థన చేయడందుకు ఒక గ్రామం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, ఒక వీధి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, వారి మారుమనసు కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులు అని చెప్పుకోవడందుకు కాదు. మన క్రైస్తవ విశ్వాసం దానితో పరిమితం కావట్లేదండి.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రము కాక ఆయన పక్షమున శ్రమపడ్డయు, ఆయన పక్షమున మీకు ఆయన పక్షం అనుగ్రహించబడదండి. అకస్మాత్తుగా మీద పడ్డది కాదది. అనుకోకుండా ఎందుకు ఇది ఏదో అది ప్రభువు అనుమతించినటువంటి ఒక శిక్ష. శ్రమలు అనేటటువంటిది అనుమతించబడ్డాయి క్రైస్తవులకు. నిందించబడ్డకు, హింసించబడ్డకు, దూషించబడ్డకు, అవమానపరచబడ్డకు ప్రభు ఒప్పుకున్నాడు. సమయం వచ్చినప్పుడు అడిగాడు ప్రభు సౌలుతో అనలేదా, ఎవరు భయా నువ్వు అని అంటే ఏం చెప్పాడు? నువ్వు హింసిస్తున్నా వేస్తున్నావు అన్నాడు. అంటే క్రైస్తవులను హింస పెడితే యేసుక్రీస్తును హింస పెట్టినట్టు అని అనుకోవట్లేదండి వీళ్ళు. ఇక్కడ మనల్ని హింస పెట్టేటటువంటి వాళ్ళు, మన మీద అబద్ధంగా మాట్లాడేవాళ్ళు, నేరాలు మోపేవారు, అవమానకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు, మనల్ని కొట్టేవారు, దూషించేటటువంటి వారు అట్లా అనుకోవట్లేదండి. మతం మారుస్తున్నారు. నా దగ్గర ఉన్నది కదా ఈ ఆర్ఫన్ హోమ్. అది మేము ఏదో ఆర్ఫన్ హోమ్గా మేము చూపించట్లేదు గవర్నమెంట్కి. ఇది పెయిడ్ హోమ్ అని చెప్పేసి ఫీజులు కట్టితే మేము వాళ్ళని ఉంచుకున్నామండి. ఫీజులు కట్టి వాళ్ళే కట్టుకుంటున్నారండి స్కూల్లో ఫీజులు. అన్నానికి వాళ్ళు ఫీజు ఇస్తే మేము అన్నం పెడుతున్నామండి. ఇట్లా చెప్తున్నాం. ఎప్పుడో దానికి ఉమ్మని చేయలేదు. మీరు అప్పచెప్పాలా? మీరు ఉంచడానికి వీలు లేదు. ఈ పేరు మీద మీరు మతం మార్పిడి చేస్తున్నారని అన్నా. మదర్ తెరిసా సంబంధమైనటువంటి కార్యక్రమాలు అన్నింటినీ మూసేసిండ్రండి. క్యాథలిక్ సంబంధమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ మూసేసిండ్రండి. మన ఈ యొక్క అది ఇర్మియా ప్రవక్త అయితే రాబోయే దినాలలో జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి గురించి చెప్పాడని నేను మాటి గుర్తు చేస్తున్నాను. 8:11 ఇర్మియా గ్రంథంలో 8:11 ఆ మాటలు ఉన్నాయి. రాబో దినములలో నేను దేశం మీదకి క్షామము రప్పించబోతున్నాను. అది అన్నపానములు లేకపోవటం వలన కలిగే క్షేమము కాక దేవుని యొక్క వాక్యం వినకపోవటం వలన, దేవుని యొక్క వాక్యం వినకపోవటం వలన కలిగేటటువంటి క్షేమం. జనులు వెతుకుతారట. బైబిల్ కొరకు వెతుకుతారు, బోధకుల కొరకు వెతుకుతారు, ఆరాధన స్థలం కొరకు వెతుకుతారు. అవి దొరకవాట. యేసు ప్రభువు వారు చెప్పలేదా? ఈ దేవాలయంలో దేవుని ఆరాధించేటటువంటిది జరగదు. ఒక దినం రాబోతుంది. ఈ దేవాలయం అందంగా ఉందని మీరు అనుకుంటున్నారు. రాతి మీద రాయి నిలబడినటువంటి రోజు సమయం రాబోతుంది. ఈ దేవాలయం పడకుండా పోతుందని చెప్పేసిండు యేసు ప్రభువు వారి శిష్యులకు. దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థలాలు మూసివేయబడతాయి. ఈ సువార్త మోయబడును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు, ఆయన రాకాడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పమాటున్న మారాలి, యేసయ్య చెంత చేరాలి. ఉట్టి పాటలేనండి ఇవి. ఏమండి? ఉట్టి పాటలేనా? అర్థం లేని పాటల ఇవి? నిజం కాదండి? నమ్మట్లేదా మనం? రాకడ గురించి అజయ్ గారు పాటలు విన్నారండి? యూట్యూబ్లో గుడ్డితనంతో ఉంటాడు. రాకడనే రైలు బండి వస్తున్నది అని చెప్పేసి మొదలు పెడతాడు. కన్ను లేనటువంటి ఆయన. రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధులకందరిలో చోటున్నది, మంచి చోటున్నది. ఏమండి? ప్రేమైన దేవుని బిడ్డలారా,
రాకడకు ముందు సిద్ధపడాలా, రాకడ అనేటటువంటి దాని కొరకే సిద్ధపడాలా. వచ్చే క్రిస్మస్కు నువ్వు సిద్ధపడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి నువ్వు సిద్ధపడాల్సిన అవసరం లేదు, ఈస్టర్కి సిద్ధపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అయిపోయినాయి. ఆయా సమయాలలో మనం జ్ఞాపకం చేసుకోవడంలో తప్పు లేదు, విశ్వాసగా ఉండి జ్ఞాపకం చేసుకో. ఏమండి, నేను అంటాను, పాస్టర్ గారు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినండి, ప్రేయర్ చేయండి అని ఒక అబ్బాయి స్వీట్ తీసుకొచ్చి చెప్పాడు. రైట్, వెరీ గుడ్ నాన్న. ప్రభువా, ఈ కుమారుణ్ణి మీరు దీవించారు, మంచి మార్కులతో పాస్ అవడం చూపించారు, తల్లిదండ్రులకు సంతోషం కలగజేశారు, మీకు మహిమకరంగా ఈ పిల్లవాడు ఉండకు తండ్రి, తను దీవించమని ప్రార్థన చేసిన పంపించేసి. ఇంకొకడు వచ్చాడు, ఇంకొకడు కూడా పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మీరే ఆలోచించండి. నేనేమడగలను ఇప్పుడు ఆయన్ని? ఏ క్లాస్లో పాస్ అని అడగాలి కదా. నేను అడిగితే పాస్ కాలేదండి, పాస్ కాలేదు, కానీ రిజల్ట్స్ వచ్చినాయి కదా. అందుకొరకని ఏదో అందరూ స్వీట్స్ పంచుకుంటారు కదా, నేను కూడా పంచుతున్నా, ప్రార్థన చేయండి అని అంటే నేను చేయొచ్చా? అదేమన్నా అర్థంతో ఉన్నదండి? నువ్వు రాసిన పరీక్ష రాసినండి, పాస్ కాలేదండి. పాస్ కాకపోతే ఏముంది, ఇలా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి స్వీట్స్ పంచుతున్నాం, అందరూ పంచుతున్నారు కదా. అంటే వాళ్ళు పాస్ అయిన వాళ్ళు పంచుతున్నారండి. మరి నువ్వు ఫెయిల్ అయినావు కదంటే ఏమోనండి, నాకు కూడా సంతోషం అనిపిస్తుంది, అందరు పంచుతుంటే నాకు కూడా పంచాలనిపిస్తుంది. ఏమి సంతోషం ఏమండి? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పేసి మనం విషెస్ చేస్తుంటాం. ఏమండి, మారు మనసు పొందకుండా నువ్వు హ్యాపీ క్రిస్మస్ అని చేయటంలో అర్థం ఉందండి అసలు? చేసేస్తున్నాం సంబరాలు. ఎన్ని క్రిస్మస్ టైంలో ఎన్ని దీపాలు, ఎన్ని కలర్ బల్బ్స్ కదా, ఎన్ని క్రైస్తవుల ఇళ్ళల్లో అన్ని కూడా కదండి, ఎంత డెకరేటివ్గా ఉంటాయండి. నువ్వు మారు మనసు పొందినటువంటి అనుభవంతో నువ్వు క్రిస్మస్ వద్దంట్లే. మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా ప్రభు శ్రమలను గురించి నువ్వు ధ్యానించు. ఆ శ్రమలను గూర్చి నువ్వు తలపోయి ఆ శ్రమల కాలంలో, లెంటెన్ సీజన్లో ప్రభువుకు సమీపంగా ఉండేటటువంటి కాలం, పశ్చాత్తాపపడేటటువంటి కాలం, దేవుని యొక్క ప్రేమను గుర్తు చేసుకునేటటువంటి కాలం, ఆయన మరణాన్ని గుర్తు చేసుకునే కాలం. బల్ల రొట్టె అది దాన్ని ఆచరించేటప్పుడు ప్రభు చెప్పాడు, నా మరణమును స్మరించండి. మరణము స్మరించాలి. ఎందుకొరకు చనిపోయాడు? నేను క్రైస్తవులందరికీ ఎప్పుడు చెప్తాను, ప్రభు యొక్క మరణమును స్మరించడం మంచిదే. ఆయన ఎందుకొరకు చనిపోయాడు? ఒక క్రైస్తవుల కొరకేనా? ఇది మానవాళిలో దేవుడు అండి అని చెప్పేసి చెప్పటం అనేది చూస్తాం మన ప్రాంతంలో. శూద్రుల దేవుడా మనం యేసు ప్రభు? తక్కువ జాతి వాళ్ళ దేవుడా యేసు ప్రభు? ఏమండి, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగునప్పుడు. యేసు కదండి కదా. శూద్రులు, తక్కువ జాతి వాళ్ళ దేవుడు అని ప్రియులారా, అసలు మనం యేసు మారినటువంటి వ్యక్తులంగా సమాజంలో ప్రభావం చూపించాల్సినటువంటి స్థానంలో మనం ఉన్నామని చెప్పేసి మనం మాటిపాటి గుర్తు చేసుకుంటున్నాం. ప్రభావం చూపించేటటువంటి లైవ్ క్రిస్టియన్స్, యేసుక్రీస్తు యొక్క రిప్లికాస్ అని అంటాం. యేసు ప్రభు యొక్క ప్రతిబింబాలము, రాయబారులము. ఏమండి, రాయబారులము.
ప్రతినిధులము, అంబాసిడర్స్, అంబాసిడర్స్. బైబిల్లో తీర్పు దినం అనేది రాబోతుంది. అంటే రెండవ రాకడ అనేటటువంటిది జరగవలసి ఉంది. జరగవలసినటువంటి దాని కొరకు సిద్ధపడమనేటటువంటిది దేవుని యొక్క వాక్యము, యేసుప్రభు చెప్పినటువంటి సిద్ధపడడం అనేటటువంటిది జరగవలసినటువంటి లేఖనం కొరకు సిద్ధపడాలి. జరిగినటువంటి వాటి కొరకు నువ్వు ఆ సమయంలో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోవడం తప్పులేదు. తప్పనిసరి గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగవలసినటువంటిది దాన్ని జరిగించటం అనేది ఆ దాని వరకు మనం సిద్ధపడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకొరకనే ఈ యొక్క సమయంలో మనం సిద్ధపడటం మాత్రం కాదండి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని సిద్ధపరచాలని చెప్పేసి ఒక భక్తుడు, ఆయన మోరిస్ అనే పేరు విన్నారండి? ఆయన అమెరికాలో ఉన్నటువంటి భక్తుడు ఒక ఆయన విన్నారండి? మోరిస్ సెరుల్లో విన్నారా? మోరిస్ సెరుల్లో మేము, ఎందుకంటే మనం అంతా నేను కంట్రీ సైడ్ అంటే విలేజెస్ సైడ్లో ఉంటాను కాబట్టి చాలా. మోరిస్ సెరుల్లో అనేటువంటి భక్తుడు ఒక ప్రాంతానికి వాక్య పరిచయం తీసుకుపోయినారట. ఆ ప్రాంతంలో ఆయన వాక్యం వినిపింపజేయాలా, ఆ వాక్యం ఆ ప్రాంతం అంతటిని కూడా దేవుని యొక్క బలమైనటువంటి శక్తిని గూర్చి ప్రజలు ఈయన ద్వారా ప్రజలు చూడగలుగుతారనే ఉద్దేశంతో మోరిస్ సెరులో గారిని పిలిచారటండి. పిలిచినప్పుడు ఆయన బయలుదేరిపోయిన ఆఫ్రికా ఖండంలో లోపలికి ఎక్కడో అరణ్యంలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలోకి అతన్ని తీసుకొని పోతున్నారట. ట్రక్లో తీసుకొని పోతుంటే మధ్యలో అడిగాడట, నాకు కొద్దిగా వాటర్ కావాలా అని అడిగాడట. అప్పుడు వాటర్ ఇచ్చారట. అప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే, వాటర్ క్యాన్స్ అంటే మనకు లోపలికి పోయినప్పుడు ప్యూర్గా మంచిగా శుభ్రమైన నీళ్ళు దొరకవు కదా అనే తలంపుతో యూజువల్గా వాటర్ క్యాన్స్ తీసుకుపోవటం అనేది సహజం కొన్ని ప్రయాణాలలో. కానీ ఈ వాటర్ క్యాన్స్ తీసుకుపోలేదట. కానీ వాళ్ళు గమనించారు. కానీ ఆయనకి మాత్రం ఒక వాటర్ బాటిల్ మాత్రం తీసి ఇచ్చారట. ఈ వాటర్ బాటిల్ అయిపోయిన తర్వాత అసలు మనకు శుభ్రమైన నీళ్ళు లేవండి, అక్కడ మనకు అవి అందుబాటులో ఉండకపోవచ్చు అని అన్నారట. అంటే ఎక్కడైనా ఇక్కడ ఏమన్నా స్ట్రీమ్ లాంటిది ఉంటే దాంట్లో నీళ్లు పట్టండి, కనీసం అవి తీసుకొని పోవటం మంచిది లోపలికి అన్నారట. స్ట్రీమ్స్ ఏదైనా జలపాతం కానీ పారే నీళ్ళల్లో ఉన్నటువంటి నీళ్ళను తీసుకుపోవటం మంచిది అనుకొని అడిగారట. కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ లేవు అని చెప్పి తెలుసుకున్నారు వాళ్ళు. ఈ లోపల అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఇద్దరు యవనస్తులు వేటాడుతూ ఆ అడవిలో వాళ్ళకి తారసపడ్డారట. ఆ అడవిలో ఈ 2 జీపులు పోతున్నాయి, వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ పోతున్నాయి. వాటిని చూసి భయపడ్డారట వాళ్ళు. కానీ వాళ్ళ జాతి వాళ్ళే ఇద్దరు దిగి వాళ్ళ భాషలో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భాషలోనే వీళ్ళు మాట్లాడి, ఆగండి, మాకు ఒక విషయం మీరు చెప్పాలా మాకు అని చెప్పేసి వాళ్ళు ఈ భాషలో చెప్తే వాళ్ళు ఆగిందట. ఆగితే వీళ్ళు ఇద్దరు వెళ్ళి అడిగిందట, మేము ఒక ప్రదేశానికి పోతున్నాము, ఆ ప్రాంతం ఇంకా చాలా దూరం ఉంది, అయితే మాకు మంచినీళ్ళు లేవు, ఈ ప్రాంతంలో మంచినీళ్ళు దొరికేందుకు ఏదైనా సెలయేరు లాంటిది ఈ ప్రాంతంలో ఉంటే చెప్పండి, మేము ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ వాటర్ నింపుకొని పోతామని చెప్పేసి. అంటే ఈ ప్రాంతంలో ఎక్కడ లేవు, ఒక 2 రోజులు ప్రయాణం చేస్తే అవతల ప్రాంతం కొన్ని కొండల అవతల మాత్రమే అవతల సెలయేరులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారట పిల్లలు. కానీ ఈ అర్ధనగ్నంగా ఉన్న వాళ్ళు మాట చెప్పారట, ఒకవేళ మీకు కావాలంటే మా దగ్గర కోకోకోలా ఉందని అన్నారట. ఏంటండి ఎవరన్నారు? అర్ధనగ్నంగా ఉన్నవాళ్ళు అన్నారట. మీరు ఒకవేళ కోకోకోలా మీరు తాగుతారా? ఒకవేళ అదైతే ఉందో మా దగ్గర. సమీపంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి, దాంట్లో అందరి దగ్గర కోకోకోలా దొరుకుతుంది అన్నమాట. అరే, ఇంత అనాగరికమైనటువంటి ప్రాంతంలో కోకోకోలా ఎట్లా దొరుకుతుందండి?
మేము ఇప్పటికే చాలా 100 మైళ్ళ కంటే ఎక్కువ లోతుగా లోపలికి వచ్చేసిన అడవిలోకి. ఇక్కడ అంతా అనాగరికులు ఉన్నారు కదా, ఇక్కడ నీకు కోకోకోలా ఎట్లా దొరుకుతుంది అని అంటే, ఏమోనండి ఆ కోకోకోలా కంపెనీ వాళ్ళు కొంతమందిని పంపించారు, వాళ్ళు తయారు చేసిన కోకోకోలా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తాగాల్సిందే అని పట్టుదలతో చెప్పారట. అందుకనే ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారో ఆ ప్రాంతం అంతా పోయేసి వాళ్ళకు లోడ్లే ఈ యొక్క బాటిల్స్ను దించేసి వెళ్ళిపోయినరు. వాడిని మూతలు తీయటం కూడా మాకు రాదు అసలు. ఆన్నే పడి నేను పెద్ద గుంటలు పడేసి పెట్టినాం కోకోకోలా, ఒకవేళ అది మీకు పనికి వస్తుందో చూడండి అన్న. ఆశ్చర్యపోయినట్టు ఈ ప్రాంతం అసలు యేసుక్రీస్తు ఎరగినటువంటి వాళ్ళు లేరని చెప్పితే ఈ మోరీశ్వరంలోనే భక్తుడు వస్తున్నాడు. కానీ ఈ ప్రాంతంలో కోకోకోలా వాళ్ళు ముందే వచ్చేసేసి ఈ ప్రాంతం అంతా కూడా కోకోకోలాను నింపిపోయిండ్రు. చెప్పేస్తామని చెప్పేసి, ఏమండి మోరిస్ గారు, ఈ ప్రాంతంలో నీళ్ళు అయితే ఇక్కడ ఎక్కడ దొరకవాడు కానీ కోకోకోలా మాత్రం ఉన్నాయని చెప్పేసి అక్కడ అర్ధనగ్నంగా ఉన్నటువంటి అనాగరికులు చెప్తున్నారండి అని అంటే, కోకోకోలా వాళ్ళు ఈ ప్రాంతం ముందే వచ్చేసిండ్రా? యేసు ప్రభు సువార్త ఈ ప్రాంతానికి అంతకు ముందే కోకోకోలా వాళ్ళు ముందే వచ్చేసి ఈ ప్రాంతంలో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసేసిపోయిండ్రు. ఇలా క్రైస్తవులుగా విశ్వాసులు ఆ యొక్క వారి విశ్వాసాన్ని భూమి అంతటా ఉన్నటువంటి ప్రజలకు అందచేయడందుకు ప్రభు సెలవిచ్చినా కూడా మన వాళ్ళు మాత్రము నిమ్మకు నీరెత్తినట్టు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. బయలుదేరేటువంటి వాళ్ళు అరుదైపోయారు. మనం సువార్తను మార్కెటింగ్ చేయడానికే మనం ఏర్పరచబడ్డామండి. సువార్తను తీసుకెళ్ళడందుకు, సువార్తను అన్ని ప్రాంతాలకు తెలియజేయాలా. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం బెత్లెహేము వారికి మాత్రమే కాదు, ఇది యెరూషలేముకు మాత్రమే కాదు, యూదయ సమరయకు మాత్రమే కాదు, బోధిగంతాల వరకు ఉన్నటువంటి ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ ఈ వార్త తెలియాలి. అనుచు గొల్లలొకరికొకరు ఆనవాలు తెలుపుకొనుచు అనుమతించి కరకు క్రీస్తునందరికి తెలిపినారు. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. లేదండి, పాట లేదా? గాబ్రియలు దూత ఆ యొక్క శుభవర్తమానం చెప్పిన తర్వాత గొర్రెల కాపరులు ఏమనుకున్నారండి? దేవుడు మనకు ఈ యొక్క సంఘటనను మనకు తెలియజేశాడు, మనం త్వరగా వెళదాము. దూత చెప్పినట్లుగానే ఒక శిష్యువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పడుకొని ఉంటే మీరు చూస్తారని అన్నారు. వెంటనే పోదాం పదండి. గొర్రెల్ని వదిలిపెట్టేసి బయలుదేరారు. చీకట్లోనే బయలుదేరారు. వారు వెళ్ళారు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. లైట్స్, వీధి లైట్లు ఉన్నాయండి అప్పుడు. ఏమండి, దీవిటీలు మాత్రం అక్కడ గొర్రెలు కాచుకుంటూ ఆ రాత్రి వేళ మందను కాచుకుంటూ నిప్పు కాడ ఉన్నారు వాళ్ళు. ఆ నిప్పు కర్ర పట్టుకొని ఎంత దూరం పోతారండి? కొద్ది దూరం పోతే ఆరిపోదు, ఆ నిప్పు ఆ మంట ఆరిపోతుంది. కానీ చీకటి కొరకు తెల్లవారునకి పోదాం అనలేదండి వాళ్ళు. బయలుదేరారు. మనకు చెప్పాడు ప్రభు, తెలియజేసింది కాబట్టి మనం త్వరగా వెళ్దామని చెప్పేసి ఆ 2వ అధ్యాయంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే వారు త్వరగా వెళ్తారు. ఇంటింటికి ఏమో ఇక్కడ ఎవరన్నా బిడ్డను ప్రసవించిన వారు ఉన్నారా అని అడిగినరా? అడ్రస్ అడిగినరా అండి? యేసుక్రీస్తు పుట్టినటువంటి లొకేషన్ ఏమన్నా ఇచ్చింది అంటే వాళ్ళ దగ్గర ఉన్నదా? ఏం లేదండి. దూత చెప్పాడంతే. ఒక శిష్యువు పొత్తిగుడ్డలతో చుట్టబడి బయలుదేరారు. వారు ఆ శిష్యువు కొరకే బయలుదేరి కనుగొన్నారండి. కనుగొని ఏంటండి, మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిష్యువును చూసి వారు చూసి ఆగలేదండి. వాళ్ళు నెక్స్ట్ ఏం చేసిందండి? ఆ శిష్యువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రాచురము చేశాయి. అదండి అక్కడ మొదలైందండి సువార్త. అక్కడ మొదలైందండి. యేసుక్రీస్తుని గురించి రక్షకుడు ఉదయించినాడు, రారెగొల్ల బోయులారా కదా. అక్కడ మొదలైంది సువార్త. గంటలలోనే
యేసు ప్రభు వారు పుట్టిన కొద్ది గంటలలోనే బెత్లెహేమంతా తాకిపోయింది. యేసు ప్రభు మెస్సియా పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడని. భారతదేశంలో 4% అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవులు అనబడిన వారు 4% ఇందులో విశ్వాసం ఎంతమందో దేవునికి తెలుసు కదండి. పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కారండి. పెట్టుకున్న అందరూ క్రైస్తవులు కారని చెప్పడం కూడా వీలు పడదు. నీ పేరుతో నిమిత్తం లేదు. కానీ విశ్వసించినటువంటి వారు ఎంతో తక్కువ మంది ఉండవచ్చును. శ్రమలు రావాల తప్పనిసరి. లోకం మీదకి శ్రమలు రావాల. శ్రమలు వచ్చినప్పుడే నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు అనేవారు బయటకు వస్తారు. అప్పుడు తేలిపోద్ది. అప్పుడు ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుందో మనం చెప్పుకోలేము. భారతదేశంలో ఇంకా ఎన్నో ప్రాంతాలు, నేను చెప్తున్నాను కదా, నేను 99లో ఆ హిమాలయ పర్వతాలలో ధ్యానం చేయడానికి పోయినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని అడిగాను నేను, బాబు నాకు హిందీ సరిగా రాదు కానీ నాకు ఈ మాటలు హిందీలో అడగాల, ఆయన అడగాల, ఏం చెప్పాను నేర్చుకుని పోయినా, 2-3 మాటలు నేర్చుకుని పోయినా. బాబూజీ అని ఆయన అన్నాను. ఆయన టీ అమ్ముతున్నాడు అక్కడ హిమాలయ పర్వతాలలో. యేసుక్రీస్తు గురించి తెలుసో ఏమో, యేసుక్రీస్తు విషయాన్ని చెప్పుదాం ఇతనికి అని చెప్పేసి పోయి అడిగితే, బాబు ఆప్కా నామ్ క్యా హై భాయ్ అంటే, ఓ మేరా నామ్ అని ఏదో చెప్పాడండి. చెప్పేసిండు, భార్య మాట్లాడినా. నాకు నేను నేర్చుకున్న మాటలు మళ్ళీ అడుగుతున్నా, అరే ఆప్కు యీసు మసీహ్ కా బారే కుచ్ మాలూమ్ హై క్యా భాయ్ అని అన్నాను. యేసుక్రీస్తు గురించి తెలుసా అని మాట్లాడి, యీసు మసీహ్ కా బారే మే కుచ్ మాలూమ్ హై క్యా బా అని అంటే ఆడేమంటాడు తెలుసా, ఓ కోన్ హై భాయ్, ఓ హమారా గామ్ వాలే నయ్యే అన్నాడు. ఒక్కటే మాట. ఇదండి మన దేశం యొక్క పరిస్థితి. దేవుడు మనల్ని అడగబోతున్నాడు. శాన్ ఆంటియోలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుడు మనల్ని అడగబోతున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుని గురించి తప్పనిసరి తెలుసుకోవాలంటే వారు విశ్వసిస్తారో లేదో నీకు అవసరం లేదు నీకు. వారి చేతులకు మాత్రం నువ్వు ఒక కరపత్రం తీసి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పేసి నువ్వు కరపత్రం ఇవ్వు. క్రిస్మస్ మెసేజ్ ఇవ్వు. ఈస్టర్ మెసేజ్ కూడా ఇవ్వాలా. ఈస్టర్ మెసేజ్ ఇవ్వాలా, గుడ్ ఫ్రైడే మెసేజ్ ఇవ్వాలా. క్యాలెండర్స్ ఇవ్వాలని చెప్తున్నా. ప్రతి ఇంటి వారు ఒక 10 క్యాలెండర్స్ తీసుకొని నాన్ క్రిస్టియన్స్కి ఇవ్వాలా. ఆ క్యాలెండర్స్ ద్వారా దేవుడు తప్పనిసరి మాట్లాడతాడు. గమనించండి. చివరిగా పాస్టర్ గారు సమయం అయిందనేటటువంటి విషయం నాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. మనం ఈ యొక్క భాగంలో ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట బాగా గుర్తుపెట్టుకుందాం. చివరిగా దీన్ని ధ్యానించినాక మనం ముగిస్తాం. 6వ అధ్యాయము 9వ వచనంలో యోహాను భక్తుడు 5వ ముద్ర విప్పినప్పుడు అని ఉంటుందండి. అక్కడ యోహాను భక్తునికి దేవుడు దర్శన రీతిగా చూపిస్తున్నాడు. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము ఏంటండి, దేని కొరకు వధింపబడ్డారు? దేవుని యొక్క వాక్యం నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను నేను బలిపీఠం క్రింద చూచి తిని అని అంటాడు యోహాను. గమనించండి ప్రియులారా, దేవుడు బయలుపరుస్తున్నాడు. వధింపబడిన వారి ఆత్మలు దేని కొరకు అంటే వారు దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చినందుకు, వారు సాక్షిగా ఉన్నటువంటి వారు, హతసాక్షులుగా మారినటువంటి వారు. వధింపబడిన వారి ఆత్మలను నేను బలిపీఠం క్రింద చూసినప్పుడు అక్కడ ఒక సంఘటన గుర్తు చేస్తున్నాడు యోహాను. ఆ ఆత్మలంట దేవుని అడుగుతున్నారట, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం మమ్మల్ని చంపినటువంటి వారిని నీవు భూనివాసులకు ప్రతిదండన ఎప్పుడు చేస్తావు? వారి తీర్పులో వారికి ప్రతిదండన ఎప్పుడు చేస్తావని అడుగుతున్నాం అనే విషయాన్ని అక్కడ రాశాడు.
ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము ప్రతిదండన చేయకుండా భూనివాసులకు ప్రతిదండన చేయకుండా అంతకాలం ఎందుకు ఇంకా లేట్ ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారండి ఆత్మలు. ఇక్కడ చూడండి, వారిలో చదవండి ప్లీజ్. అని బిగ్గరగా కేకలు వేశారు కానీ వెంటనే జవాబు చెప్పట్లేదండి. ఇక్కడ తెల్లని వస్త్రము, ఇక్కడ చూడండి, తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను. మరియు వారి వలనే చూడండి చంపబడబో వారి గమనించండి సహదాసుల యొక్కయు. ఎందుకు తెలుసండి సహోదరులు తీర్పు ఎందుకు ఆలస్యం తెలుసండి? తీర్పు ఆలస్యం కావడందుకు దేవుడు అక్కడ కారణం చూపిస్తున్నాడు. తెల్లని వస్త్రాలు చంపబడినటువంటి వారికి అందరికి కూడా తెల్లని వస్త్రాలు దేవుడు ఇచ్చినట్లు బైబిల్ చెప్తుందండి. అయితే వారి వల్లనే చంపబడబో ఇదిగో సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు వారి వలనే దేవుని యొక్క వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము చంపబడబోయే వారు ఇంకా ఉన్నారు భూమి మీద. వారి వలనే ఇలాగనే ఏ విధంగా అయితే చంపబడ్డారు ఏమండి, దేవుని యొక్క వాక్యం తామిచ్చిన సాక్ష్యంతో హత్య చేయబడ్డవారు, పొడవబడ్డటువంటి వారు, కోయబడ్డటువంటి వారు, కాల్చబడ్డటువంటి వారు, వారి వలనే చంపబడబోయే వారు ఇంకా ఉన్నారు. ఆ లెక్క కూడా పూర్తి అయ్యేంత వరకు కొద్దిగా మీరు ఓపికపట్టండి, కొద్దిగా ఓపికపట్టండి. ఇంకా కొంతమంది లిస్ట్ ఇంకా ఉంది. చాలామంది నా కొరకు చనిపోయేవారు ఉన్నారు, ప్రభు కొరకు చనిపోయేవారు ఇంకా ఉన్నారు అనేటటువంటి మాటతో ఆ భాగంలో మాట్లాడుతున్నారు. గమనించండి, మీకు అందరూ తెలుసు గ్రామ్ స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు ఏమండి, గ్లాడిస్ స్టెయిన్స్ ఆయన భార్య. అమ్మా వీరందరూ నేరస్తులను 21 మంది తేలిపోయినారు. వీళ్ళందరూ 21 మంది కూడా మరి రుజువు అయిపోయింది, వారు నేరం చేశారు. వారిని ఉరి శిక్ష చేయాలనేటటువంటి ఒక తీర్పు రాబోతుంది. మీరేమంటారని అంటే వారు తెలియక చేశారు కాబట్టి ప్రభు వాళ్ళని క్షమిస్తాడు, వారిని క్షమిస్తాడు. నా భర్త నా కుమారులు ఇద్దరు చనిపోయారని చెప్పేసి నేను వాళ్ళని కూడా తప్పమని నేను చెప్పను, అది చేయకూడదు. నా ప్రభు నాకు ఆ విధంగా చెప్పట్లేదు. దయచేసి నేను క్షమిస్తున్నాను వారిని, మీకు ఇష్టమైతే వారిని విడిచిపెట్టండి అన్నదంట. కానీ వారు ఏం చేసిన తెలుసా? ఆ 21 మందిని జీవిత ఖైదు చేశారు. 14 years రిగరస్ ఇంప్రెస్మెంట్లు పెట్టారు. గ్లాడిస్ స్టెయిన్ చెప్పినటువంటి మాటలు విన్నటువంటి నేరస్తులు కాల్చి చంపినటువంటి గ్రామ్ స్టెయిన్స్ వాళ్ళిద్దరు కుమారులు తిమోతి ఫిలిప్పులను జీవులో పెట్టి నిప్పంటించి చంపినటువంటి వాళ్ళను విడిచిపెట్టండి అని చెప్పేసి ఆయన భార్య చెప్పిందని అంటే వాళ్ళ హృదయం వణికిపోయిందంట. గ్రామ్ స్టెయిన్స్ గారికి ఇంకొక అమ్మాయి ఉంది, ఎస్తేర్. 13 సంవత్సరాలు అండి ఆ అమ్మాయి. 1999లో జరిగిన సంఘటన ఇది. 13 సంవత్సరాల అమ్మాయికి విలేకరులు వచ్చి అడిగారట, అమ్మా ఏమనుకుంటున్నావు, మీ నాన్న మీ ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయారు కదా, భయంకరంగా కాలు చనిపోయారు కదా, నువ్వేమనుకుంటున్నావు చెప్పమ్మా అని అంటే ఆ అమ్మాయి అన్నటువంటి మాట ఏం తెలుసండి? ఎవరికైనా తెలుసా మీకు? ఎవరికన్నా? మా తండ్రి మా ఇద్దరు తమ్ముళ్ళు ప్రభు కొరకు చనిపోవటకు యోగ్యులని ప్రభు వారిని ఎంచినందుకు నాకు సంతోషం అని అన్నదంట. ఏమన్నదండి? నా తండ్రి నా తమ్ముళ్ళు ఇద్దరు ప్రభు కొరకు చనిపోవటకు యోగ్యులని ప్రభు ఎంచినందుకు నాకు సంతోషం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. దేవుని సముఖ జీవకవలిలో నీ పేరున్నదా, నా పేరున్నదా, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములార్పించిరే, అతసాక్షుల కవలిలో, అతసాక్షుల కవలిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటటువంటి బిడ్డలకు, రాకడ కొరకు ఎదురు చూసేటటువంటి ఎదురు చూపుల
సమయంలో మీకు శ్రమలు వస్తాయని ప్రభు చెప్తున్నాడు, మీకు హింసలు వస్తాయని ప్రభు చెప్తున్నాడు. ఎబ్రీ పత్రికలో ఆ 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ 30వ వచనం నుంచి చూసినట్లయితే పూర్వకాలం ముందు ఎంత శ్రమల పాలైనారు బిడ్డలని విషయాన్ని మనం ఆ భాగం చూస్తాం. 33 నుంచి చదువుతారా ప్లీజ్, దయచేసి మనం ముగించుకుంటున్నాం. 33 నుంచి ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి చదవండి ప్లీజ్. స్త్రీలు 33 వారి విశ్వాసము ద్వారా వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారండి. నీతి కార్యములను జరిగించిరి. నీతి కార్యాలు జరిగించారు. పూర్వము నుంచి జరిగిన సంఘటనల గురించి చెప్తున్నాడు. వాగ్దానములు పొందిరి. సింహముల నోళ్లను మోయించారు. అగ్ని బలమును విశ్వాసం ద్వారా జరిగినటువంటి కార్యాల లిస్టు ఇస్తున్నాడండి. అగ్ని బలమును చల్లార్చారండి. అది శత్రుకు మేషక అబేద్నెగో అగ్ని యొక్క శక్తిని ఖడ్గదారును తప్పించుకున్నారు. బలహీనులుగా ఉండి బలపరచబడింది. యుద్ధములో పరాక్రమశాలైన అన్యుల సేనలను పాలద్రోలేది. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడింది. మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ భాగాలని చెప్పేసి చూపిస్తున్నాడండి. రాళ్లతో కొట్టబడ్డారు. రంపములతో కోయబడ్డారు. శోధించబడ్డారు. ఖడ్గంతో చంపబడ్డారు. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారై మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన వాగ్దానం ఫలము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ కొరకు సిద్ధపడటము ఒకటి మాత్రమే కాదు, కానీ ప్రభు కొరకు మనం సాక్షులంగా జీవించుటకు మనం ప్రయాసపడాలనేది చాలా మనము జ్ఞాపకం చేసుకోవాలా. మన విశ్వాస జీవితంలో, విశ్వాస ప్రయాణంలో మనము శ్రమలను, హింసలను ఎదుర్కోబోతున్నాము. హింసలు లేకుండా, శ్రమ లేకుండా కిరీటం లేదనేది మనకు తెలుసు. పౌలైతే తిమోతితో అంటున్నాడు, అంత్యొకయు ఈకొనియ లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటిన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసింపబోయే వారు తప్పనిసరి హింస పొందుతారు అనేది పౌలు తేల్చి చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ కడవరి దినాలలో ప్రభు కొరకు జీవించటము, నిజంగా నీవు ఎక్కడో ఒక దగ్గర పరిమితమైపోయి నీ ఇంటికే పరిమితమై ఉంటే నీకు ఏ శ్రమలు రావండి, కానీ ప్రభు కొరకు నువ్వు బయటకు వెళ్తే, ప్రభు కొరకు నువ్వు సాక్షిగా ఉండుటకు నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు తిరస్కరించబడతావు. నీకు పదవిలో రావాల్సినటువంటి అప్గ్రేడింగ్ ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకా నిన్ను పూర్తిగా తీసివేసేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు. గమనించుదాము. ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలంటే వీటన్నిటిలో మనం ముందుకు సాగిపోవాలి. ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాము. వీలైనంత వరకు మనము ఆ భాగంలో చదివినటువంటిది చూసాము. జేమ్స్ పత్రికలో 27వ వచనంలో
ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తిని గురించి చెప్తూ మరి దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించడం కూడా విశ్వాస జీవితంలో భాగమే. విశ్వాస జీవితంలో భాగమే. కాబట్టి ప్రేమైన దేవుడు మనము ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు జీవించాలని ప్రభు పేరును మీకు మనం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ఎవరైనా మీరు ప్రార్థన చేస్తే కొన్ని మాటలతోని ఈ సమయంలో ఈ మాటలు విన్నాం కదా, మనం విన్నటువంటి మాటలను బట్టి మీరు ఎవరైనా ప్రార్థన చేస్తే ఒక మాట, కొన్ని మాటలు మీకు మనకు అర్థం, ప్రభు మనతో మాట్లాడిన మాటలను ప్రార్థనలో మనం గుర్తు చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన ఆయన, మీకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క నీ యొక్క పునరుద్ధారపు దినాన మేమందరం ఇలాగ గ్యాదర్ అయ్యి చక్కని వాక్యాన్ని అందించడానికి ప్రభా, మీ బిడ్డని ప్రభా రెవరెండ్ డేవిడ్ గారిని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాతోను మాతోను ఆయన మీ యొక్క చక్కని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. కేవలం వినేవాడినిగా మాత్రమే కాక వాక్యానుసారంగా జీవించేవాడినిగా చేయండి ప్రభా. నా యొక్క పేరు ప్రభా, మా యొక్క పేరు ఆ యొక్క ఆయన జీవ గ్రంథంలో ప్రభా లిఖించబడేటట్లుగా ప్రభా నా యొక్క ప్రవర్తన ఆయన సరిగా ఉండే విధంగా మీరు చేయండి ప్రభా. మొదటి మీ రాజ్యమును మీ నీతిని నేను వెతికేవాడిగా చేయండి ప్రభా. తండ్రి ప్రార్థనలోను ప్రభా ఆయన వాక్యం